24/12/2024 మంగళవారం రోజున జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిగుర్ల రాజు మరియు జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, సివిల్ సప్లై అసిస్టెంట్ కమిషనర్ బొచ్చిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ రాజు నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి మోసాలు జరిగినా తప్పకుండా వినియోగదారుల తరపున న్యాయం పోరాడతామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ ఆఫీస్ గేట్ దగ్గర సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వరాల జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు మంధాని కిరణ్, పోల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాసెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పాతల టైప్ కాంటా వాడినా ఎలక్ట్రానిక్ కాంటా వాడినా కూడా అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చూడాల్సినటువంటి బాధ్యత మాది మేము చూస్తాం. ప్రతి సంవత్సరానికి ఒకసారి సర్టిఫై చేస్తాం. అది కూరగాయల దగ్గర నుంచి ఫ్యాక్టరీ వరకు కూడా వాళ్ళు వాడేటువంటి వెయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అది సరి చూసి మధ్యలో ఒకసారి 2 సార్లు ఇన్స్పెక్షన్ వీలైనప్పుడు చేస్తుంటారు. ఇది ఒకటి. తర్వాత రెండవది ప్యాకేజ్ కమాడిటీస్. మనకి ఇప్పుడు మార్కెట్లో ప్రతిదీ కూడా ప్యాకేజ్ రూపంలోనే వస్తుంది. సూపర్ మార్కెట్ పోతే 100% ప్యాకేజెస్. మనం లూజ్ కొనడం తగ్గిపోయింది, చాలా వరకు లూజ్ కొనడం తగ్గిపోయింది. లూజ్ అయితేనేమో మనము ఒక స్వీట్ షాప్ పోయినా కూడా ఆ స్వీట్ అతను టేస్ట్ చేయడానికి ఇస్తారు. మనం టేస్ట్ చూసి లేకపోతే ముట్టుకొని లేదా బియ్యం అయినా కూడా లేకపోతే పల్లి అయినా ఒక నోట్లు వేసుకొని ఓపెన్గా ఉంటే అట్లా చేసేవాడు. ప్రతి వస్తువు ముట్టుకొని చూసేవాడు. కానీ వినియోగదారులు లేనప్పుడు ఎక్కడో ఒక మ్యానుఫ్యాక్చరర్ ప్యాక్ చేస్తున్నాడు అంటే కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటాయి. ఆ రూల్స్ ఏంటివంటే కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్. ఎవరైతే తయారీదారు ఉన్నాడో ప్రతి దాని మీద, అది ఆటోమొబైల్స్ కావచ్చు, టీవీ కావచ్చు, ఒక ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, మిల్క్ ప్యాకెట్ కావచ్చు, కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరరే కాదు. తర్వాత లోపల ఉన్న వస్తువు మనకు అన్ని సందర్భాల్లో కనబడదు కనుక ఐడెంటిటీ ఆఫ్ ద కమాడిటీ, వస్తువు పేరు కూడా రాయాల్సి ఉంటుంది తయారు చేసిన వ్యక్తి. తర్వాత నెట్ క్వాంటిటీ, అది ఎంత ఇస్తున్నాడు, 200 గ్రాములు ఇచ్చిండా, 1 లీటర్ ఇస్తున్నాడా అనేది ఆ డీటెయిల్స్. మూడో డీటెయిల్ అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరిదైనా కేసు పెట్టడానికి కానీ ఎక్కడైనా అవకతవకలు చేసినా, షార్ట్ పేమెంట్ ఇచ్చినా ఏదైనా కానీ ఒక కన్స్యూమర్ ఆర్గనైజేషన్ సైడ్స్ ఇవ్వగలిగితే మాకు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము పోవడం చేయడం కంటే ఎవరైనా కంప్లైంట్ మేము అటెండ్ చేసి దాన్ని మేము సాల్వ్ చేయగలిగితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము 2 రకాలుగా చేస్తాం. ఒకటి ఇండివిజువల్గా పోయి కూడా మేము వాళ్ళు ఏమైనా అవకతవకలు చేస్తున్నారా పేమెంట్లో కానీ, ఒక పెట్రోల్ పంపులో కానీ అవన్నీ కూడా చూస్తాం. ఒక కిరాణంలో కానీ షార్ట్ పేమెంట్ ఇస్తున్నారా, ఇటువంటివన్నీ కూడా చూస్తాం. కానీ కంప్లైంట్ కూడా ఇన్వైట్ చేస్తాం. మామూలుగా యూజ్ అయినట్టుగా అనిపిస్తుంది. తర్వాత మేము ఏం చేస్తాం అనేది నేను చెప్తాను. ఒకసారి మాది వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్, టూనికల్ కొలతల శాఖ. ఇప్పుడు కొత్తగా దాన్ని లీగల్ మెట్రాలజీ అంటారు. మేము కన్జ్యూమర్కి ఏ విధంగా ఉపయోగపడతామంటే, మీకు తెలిసినా తెలియకపోయినా మీరు కంప్లైంట్ ఇచ్చి చేయాల్సిన పని మేము 100% చేస్తూ ఉంటాం. ఎందుకు మాకు ఆ చట్టం అట్లా ఉంటుంది. కంపల్సరీ మేము ప్రతి వాళ్ళు వాడేటువంటి అంటే ప్రతి షాపు మాకు వస్తుంది, రాని షాప్ అంటూ ఉండదు. మనము వెయిట్ మెజర్ ఏది కొన్నా కూడా బై వెయిట్, ఒక సూపర్ మార్కెట్ పోయినా కొంచెం వెయిట్లో కొంటాం. మెజర్ పాలు లాంటివి మెజర్, లేదా కిరోసిన్ పెట్రోల్ లాంటివి మెజర్, నంబర్, ఈ 3 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తాను. ఏది కొన్నా ఏది అమ్మినా వెయిట్ మెజర్ ఆ నంబర్ జరుగుతుంది. కొనసాగిస్తూ మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ షాపింగ్స్ మరియు వాణిజ్య షాపింగ్స్ వేదిక మీదకి జిల్లా ఉపాధ్యక్షులు పోల శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఆర్గనైజ్ సెక్రటరీ చారి గారిని ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 24, 1986లో వినియోగదారుల హక్కులకై చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం